నిన్న ఎంతమందికి శ్రీజాని, ప్రియాని చూస్తే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, వాళ్ళు పెట్టే ఫేస్ చికాకుగా పెట్టిన ఫేస్ గానీ, కోపమొచ్చింది. నాకైతే కొడదాం అనిపిచ్చింది. అక్కడ నాగార్జున గారు చెప్తున్నారు, ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకొని తర్వాత ఆట మార్చుకొని ఆడాలి. ఎందుకంటే మీకొక ఛాన్స్ ఇస్తున్నారు. ఇదిగో మీరు చాలా వరస్ట్ అయిపోయారమ్మా. మేము సెలబ్రిటీస్‌ని పొగిడి మిమ్మల్ని పొగడలేదు అంటే కారణం ఏంది అంటే, మీరిట్లా చేస్తున్నారు. బయటికి మీకు ఈ విధంగా పోతుంది అంటే తీసుకోవట్లేదే. అన్నిటికి చేయెత్తుతుంది శ్రీజ. ఎందుకంటే అగ్ని పరీక్షల్లో నవదీప్ మాట్లాడితే చేయెత్తింది గదా! అట్లా ఇక్కడ కూడా చేయెత్తితే కామ్‌గుంటారు. నాగార్జున గారు నన్ను మెచ్చుకుంటారు అని చెప్పి అనుకున్నట్టుంది. నాగార్జున గారు ఎందుకు మెచ్చుకుంటారు? మీది బయట పోతుందమ్మా. మీరు కొన్ని రోజులు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలా అనేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ప్లస్ జనాల నుంచి గూడా నీకు నిన్ను తిడుతుంటే చప్పట్లొస్తున్నాయి గదా! అంటే ఓహో! మనం ఏదో పోతా ఉంది. మార్చుకోవాలా అనుకోవాలన్నా పర్లేదా? చికాకుతో కూర్చుంటావు. కాలు మీద కాలేసుకొని కూర్చుంటావు. ఏంటిది? శ్రీజ నీకే చెప్తున్నాను. ఏంటి ఆ కూర్చోవడం ఏంటి? కామనర్స్ ఎందుకవుతారమ్మా? మేము కామనర్స్ అంటే తప్పేంటి అని అడుగుతుంది గదా! ఈ అమ్మాయి ప్రియ. మీరు కామనర్స్ ఎందుకవుతారమ్మా? ఏ రోజు అగ్ని పరీక్ష దాటుకొని ఇక్కడికొచ్చారో అప్పుడు మీరు సెలబ్రిటీస్ అయిపోయారు గదా! ఎంతసేపు ఎందుకంటే కామనర్స్ అంటే మనము వాళ్ళకి అయ్యో! మన తరపున ఒకరు వెళ్లి ఆడుతున్నారు కదా! అని మనం ఓట్లేస్తారేమో అని కామనర్స్ అని గొప్ప చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు. అలాంటప్పుడు వాళ్ళంతా ఒకటే గదా! చెప్తుంటే అసలు వినరే. నాకైతే అస్సలు నచ్చలేదు. అంత పొగరుగా తల బిరుసుగా బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు.